హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆపర్చునిటీ క్రియేటర్స్. ఫ్రెండ్స్, మన ప్రపంచ దేశాలలో అగ్రదేశం ఏది అని ఒకసారి మనం చూసినట్లయితే దానికి ఆన్సర్ అందరికీ తెలుసు. అది మరేంటో కాదు, అమెరికా. సో అమెరికా ఎందుకు అగ్రదేశంగా ఉంది, అసలు అమెరికా ఎందుకు అగ్రస్థానంలో ఉంది అని మనం ఎప్పుడన్నా ఆలోచించామా? నాకు తెలిసి చాలామంది ఆలోచించి ఉండరు. దానికి సింపుల్ అండ్ టాప్ రీజన్ నాకు తెలిసింది ఒకటి చెప్తాను. అదేంటంటే, అమెరికాలో మీరు చూసినట్లయితే ఏ ఒక్క పిల్లవాడినైనా కానీ పెద్దయ్యాక ఏం చేస్తావు అని అడిగినట్లయితే వాళ్ళంతా వెంటనే చెప్పే సమాధానం, నేను పెద్దయ్యాక బిజినెస్ మ్యాన్ అవుతానని. సో అదే మన సైడ్ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక జాబ్ గురించి చెప్తారు. సో అది మన తప్పు కాదు, మనం చిన్నప్పటి నుంచి పెరిగే అట్మాస్ఫియర్ కూడా అలానే ఉంది. నువ్వు పెద్దయ్యాక ఆ జాబ్ చేయాలి, ఈ జాబ్ చేయాలి అని చెప్పి పెంచుతారే కానీ మనవాడు పెద్దయ్యాక ఏదో ఒకటి కొత్తగా చేయాలి అని చెప్పి క్రియేటివ్ థాట్స్తో మనల్ని పెంచరు. సో మనం కూడా పెద్దయ్యాక జాబ్ తప్ప ఏమి చేయలేమని, అసలు జాబ్ లేకపోతే లైఫ్ లేదని అనుకుంటాము. అలా అని నేను జాబ్ చేయొద్దు అని అనట్లేదు, జాబ్ తప్ప ఏమీ చేయలేమని అనుకోవద్దంటున్నా. సో బిజినెస్ చూసినట్లయితే ఇది ఒక రిస్క్తో కూడుకున్న విషయం. ఇందులో ప్రాఫిట్స్ ఉంటాయి, లాస్లు ఉంటాయి. అలా అని మనం రిస్క్ చేసి కనుక ఇందులో సక్సెస్ సాధించినట్లయితే లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. మన చుట్టూ ఉన్న టాప్ మోస్ట్ కోటీశ్వర్లని చూసుకుంటే వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ని ఎప్పుడో ఒకప్పుడు రిస్క్ చేసి సక్సెస్ సాధించి ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు. జాబ్లో అయితే లైఫ్ సెటిల్ అవ్వడం అనేది ఉండదు, లైఫ్ నడుస్తూ ఉంటుంది అంతే. సో మిమ్మల్ని అంతా రిస్క్ చేయమని కూడా నేను అనట్లేదు. మీ అందరి కోసం నేను ఒక బిజినెస్ ప్లాన్ని తీసుకొని వచ్చాను. సో అది ఒక స్మాల్ బడ్జెట్ బిజినెస్ ప్లాను. సో ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా మనం కొన్ని లక్షలు కోట్లు సంపాదించవచ్చు. సో ఈ ప్లాన్ ద్వారా మనం రిస్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇందులో ప్రాఫిట్సే కానీ లాసులు కూడా ఉండవు. సో ఇంకా స్మాల్ బడ్జెట్ బిజినెస్ అంటే మీరు 10,000 20,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారేమో. ఇది అంతకంటే స్మాల్ బడ్జెట్ బిజినెస్ ప్లాను. సో ఇందులో 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. ఇంతవరకు ఇందులో ఎవరు లాస్ అనేది అవ్వలేదు. మనం పెట్టే ఈ 1000 రూపీస్ కూడా కంపెనీ మనకు రీపర్చేస్ కింద రిటర్న్ చేస్తుంది కాబట్టి అసలు నన్ను అడిగినట్లయితే ఇది ఒక వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాను. అలాగే జాబ్ చేస్తూ ఏమీ చేయలేమని చెప్పి అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అది మరేంటో కాదు, హలో హార్ట్. సో ఈ హలో హార్ట్ ప్లాన్ గురించి నేను డీటెయిల్గా క్లియర్గా నా ముందు వీడియోస్లో చెప్పున్నాను. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ని చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేనేంటంటే ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ గురించి చెప్పబోతున్నాను. సో ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా ఈ వీడియోని చూడండి. సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి www.hellohut.com అని చెప్పి టైప్ చేసి సెర్చ్ కొట్టగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకు ఫస్ట్లో కనిపిస్తున్న నేను అండర్లైన్ చేసిన లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది హలో హార్ట్ వెబ్సైటు. ఈ వెబ్సైట్లో క్రియేట్ అన్ అకౌంట్ అని నేను అండర్లైన్ చేశాను కదా, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో మీరు స్పాన్సర్ ఐడి కానీ యూజర్ నేమ్ కానీ టైప్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే మన దగ్గర నుంచి కంపెనీ ఒక టీం వర్క్ అనేది ఆశిస్తుంది కాబట్టి ఇందులో ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు. కంపల్సరీ మీరు జాయిన్ అవ్వాలంటే ఇందులో స్పాన్సర్ ఐడి కంపల్సరీ అవసరం. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేసి మీకు ఈ ప్లాన్ గురించి చెప్తారో వాళ్ళ యొక్క స్పాన్సర్ ఐడిని ఇందులో టైప్ చేయండి. సో నా స్పాన్సర్ ఐడి ఏంటంటే 113147. అది టైప్ చేసిన తర్వాత కింద ఎల్లో కలర్ నెక్స్ట్ అనే బాక్స్ అని కనిపిస్తుంది కదా, సో ఆ బాక్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో స్పాన్సర్ నేమ్ కనిపిస్తుంది కదా, అస్గర్ పఠాన్ అని. ఇది నా యొక్క స్పాన్సర్ నేము. కింద కస్టమర్ లాగిన్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్ టైప్ చేయండి, మిడిల్ నేమ్ ఉంటే టైప్ చేయండి, లేకుంటే లేదు. లాస్ట్ నేమ్ టైప్ చేయండి. యూజర్ నేము మీకు ఇష్టం వచ్చింది క్రియేట్ చేసుకోవచ్చు. బట్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మధ్యలో మాత్రం స్పేస్ అనేది ఇవ్వద్దండి. ఎందుకంటే ఈ యూజర్ నేమ్ ద్వారా కంపెనీ వాడు మనకు ఒక రెఫరల్ లింక్ అనేది క్రియేట్ చేసి ఇస్తాడు. సో ఆ రెఫరల్ లింక్లో స్పేస్ అనేది ఉన్నిందంటే ఆ లింక్ అనేది మనకు వర్క్ అవ్వదు. సో ప్రతి ఒక్కరూ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్పేస్ ఇవ్వకుండా క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది మనకి ఇష్టం వచ్చింది సెట్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే గుర్తుంటుందో, మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ పాస్వర్డ్ని మీరు సెట్ చేసి పెట్టుకోండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గరకు వచ్చినట్లయితే ఈమెయిల్ ఐడి,
మీ మొబైల్ నెంబరు, ఫుల్ అడ్రస్సు, పిన్ కోడు, కంట్రీ అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఆధార్ కార్డ్లో ఏదైతే ఉంటుందో అదే నేమ్ని టైప్ చేయండి, అదే అడ్రస్ని టైప్ చేయండి. ఎందుకంటే మనం ఇందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం రిజిస్ట్రేషన్ అప్పుడు టైప్ చేసిన నేమ్కి అందులో ఉన్న నేమ్కి డిఫరెన్స్ ఉన్నిందంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కరూ మన ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో దాన్నే ఇక్కడ టైప్ చేసి లాస్ట్లో క్రియేట్ ఆన్ అకౌంట్ అని మనకు కనిపిస్తున్న ఎల్లో కలర్ బాక్స్ పైన క్లిక్ చేసినట్లయితే అది మనని పేమెంట్ పేజ్లోకి తీసుకొని వెళ్తుంది. ఈ పేమెంట్ పేజ్లో చూసారంటే సబ్స్క్రిప్షన్ ఫర్ వెబ్ పే INR 1000 అని ఉంది కదా. ఈ ఆప్షన్ ద్వారా మనం కార్డు ద్వారా అంటే మన దగ్గర ఉన్న ATM కార్డు ద్వారా పేమెంట్ అనేది చేయొచ్చు. దాని కింద చూసారంటే నెఫ్ట్ ఆర్ IMPS పే INR 1000 స్టార్ అని ఉంది కదా. ఇది IMPS ద్వారా మనం దీన్ని పే చేయొచ్చు. 2 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి మనం చేయొచ్చు. ప్రజెంట్ ఏంటంటే రోజుకు 4000 నుంచి 6000 మంది జాయినింగ్స్ అనేవి ఇందులో జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు సర్వర్ని అనేది చేంజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకో 2 రోజుల వరకు ఇందులో కార్డ్ పేమెంట్ అనేది జరగదు. ఈరోజు డేట్ ఎంతంటే 8వ తేదీ 3వ నెల 2వ నెల 2017. 8వ తేదీ 2వ నెల ఫిబ్రవరి 2017 బుధవారము. సో ఇంకో 2 రోజులు అంటే 10వ తేదీ 2వ నెల 2017 శుక్రవారం లోపు ఈ ప్రాబ్లం అనేది మనకు క్లియర్ అవుతుంది. సో ఎవరైనా పే చేయాలి, ఇప్పుడు తొందరగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు నెఫ్ట్ ద్వారా కానీ IMPS ద్వారా కానీ 1000 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో నెఫ్ట్ ద్వారా కానీ IMPS ద్వారా కానీ పే చేయాలి అనుకునే వాళ్ళకు ఈ బ్యాంక్కి 1000 రూపీస్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను కంపెనీ అకౌంట్ నెంబరు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఈ అకౌంట్ నెంబర్కి ఈ బ్యాంక్కి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మన అకౌంట్ 24 అవర్స్ లోపల కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో కన్ఫర్మేషన్ అయిన వెంటనే మనం ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు 4000 నుంచి 6000 మంది రోజుకు జాయినింగ్ జరుగుతున్నాయంటే ఈ కంపెనీ ఎంతగా డెవలప్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్లాన్ వినగానే జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇందులో లక్షలు సంపాదిస్తున్నారు. సో తొందరగా మనం జాయిన్ అవ్వగలిగితే మనం కూడా అంత సంపాదించగలము. సో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళంతా కూడా తొందరగా జాయిన్ అయితే మీరు కూడా లక్షలు సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు తొందరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ వాళ్ళు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ అండ్ షేరింగ్ కానీ చేయట్లేదు. సో మీరు అలా ఏదో ఒకటి చేసినట్లయితే మీలాగా తెలియని వాళ్ళు కూడా నలుగురు తెలుసుకొని జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. సో వాళ్ళకు కూడా ఈ విషయం చేరాలంటే మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ చేయాలి. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ టైప్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను 24/7 మీకు అవైలబుల్లో ఉంటాను. సో నా మొబైల్ నెంబరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి డిస్ప్లే పైన. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేసి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కావాలంటే కూడా నా నెంబర్ ఇస్తాను. సో ఆ నెంబర్ ద్వారా మీరు నన్ను వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎటువంటి అప్డేట్స్ నా ఛానల్ నుంచి చాలా వస్తాయి. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నట్లయితే మీరందరూ నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.